ఇంటికి వెళ్ళొచ్చు. స్తోత్రం. మర్చిపోకూడదండి. ఎండ భయంకరమైన కాబట్టి మనము తొందరగా ముగించడానికి కోరుకున్నాను. స్తోత్రం. యోహాను సువార్త 18 అధ్యాయం 1 వచనం చూడండి. యోహాను యేసు ఈ మాటను చెప్పి తన శిష్యులతో కూడా ఏదోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను. గిద్రోన్ మాటలు చెప్పి తన శిష్యులతో గిద్రోన్ వాగు దాటిపోయేదట. స్తోత్రం. ఈ మాట చెప్పిన తర్వాత 17వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో రాయబడిన వాక్యం ఏమనగా, అధ్యాయం మీ ఇంటికి వెళ్ళి బాగా చదవాలి. యేసు ప్రభు ప్రార్థన 17వ అధ్యాయంలో యేసు ప్రభు ప్రార్థన ఏంటంటే, ఆ ప్రార్థనకి మనం చెప్పవలసినది ఏమనగంటే హై ప్రీస్ట్ ప్రేయర్. అంటే మహాయాజకుడు, ప్రధాన యాజకుడు ప్రార్థన. హలో, తోడుగా రాస్తే అర్థమవుతున్నారు. మహాయాజకుడు, ప్రధాన యాజకుడు ప్రార్థన అది 7 ప్రార్థన విషయంలో అక్కడ రాయబడి. అది చెప్పిన తర్వాత ఆయన గిద్రోన్ వాగు దాటిపోయారు. సోదరం చెప్పండి. దాటికి ఎక్కడికి వెళ్ళారు? గిద్రోన్ వాగు దాటి అక్కడ ఒక తోట కిందకి వెళ్ళారు. సోదరం చెప్పండి. ఆ తోట ఎక్కడ ఆ తోట పేరు ఎక్కడ రాయబడలేదు యోహన్న గారు. కానీ మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కో సువార్త ఆ తోట గురించి కరెక్ట్గా రాయబడి ఉందండి. అంటే నేను చెప్పబడిన మాట మీరు బాగా శ్రద్ధగా వినాలి. నేను చెప్పబడడానికి ఉద్దేశించిన విషయం ఏమనగండి, ఆ తోట పేరు దేవునికి స్తోత్రములు. ఆ తోట ఏ పేరండి? గదసమన తోట. స్తోత్రం కలుగునిగా. ఆ తోట గురించి చెప్పడానికి నేను సిద్ధపడి ఉన్నాను. స్తోత్రం. అప్పుడు ఆ తోటానికి వెళ్ళిన ముందుకు యేసు ఒక్క గిద్రోన్ వాగు దాటింది. స్తోత్రం. ఆ గిద్రోన్ వాగు దాటడానికి కొన్ని కారణం ఉంది. స్తోత్రం. 2 సమూయేలు పుస్తకము 15వ అధ్యాయము 23వ వాక్యము నుండి 22-23వ వాక్యం చదవండి. అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని హిత్తీయుతో సెలవిచ్చెను. కనుక హిత్తీయుడగు హిత్తీయును అతని వారందరూ అతని కుటుంబమందరూ సాగిపోయిరి. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా గిద్రోను వాగు దాటి అందరూ ఏడుచుకొని గిద్రోన్ బాగా దాటారు. ఆయన 30 వాక్యం చూడండి. దాటిన తర్వాత జరిగిన సంగతి. అయితే దావీదు ఒలివ చెట్టు కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షణ లేకుండా స్తోత్రం చెప్పాలి. అయ్యో హల్లెలూయా. గిద్రోన్ వాగు దాటిన నీ జీవితంలో జరిగిన కొన్ని విషయము 30 వాక్యము రాయబడి ఉంది. 1 ఆడు ఏడుపు కలిగింది. 2 ఆడు తల కప్పుకున్నారు. 3 కాలికి పాదరక్ష లేకుండా నడిచిన ఒక ప్రయాణము. హలో, నీ గిద్రోన్ వాటితే నీకు ఏడుపు వస్తుంది తల్లి. నీ తల కప్పుకున్నారు. పాదరక్ష లేకుండా దాటిపోగిన పరిస్థితి నీ జీవితంలో వచ్చినప్పుడు ఈ రోజు నీ భయపడకూడదు. ఈ గిద్రోన్ వాగు దాటండి. నీకు ఒక గత సమయానికి నీకు పాదం మారినప్పుడు అక్కడ ఏడిపిన స్వరము, అక్కడ తల కప్పుకున్న పరిస్థితి, పాదము చప్పలు లేకుండా నడిచిన యొక్క పరిస్థితి జీవితంలో వస్తుంది. ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు తెలియదు. ఈ గిద్రోన్ వాగు దాటితే ఇది జరుగుతున్నారు. దేవునికి నిలబడడానికి సమయం లేదంటే సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం ఉందా అని స్తోత్రం. 2వ గిద్రోన్ వాగు గురించి చెప్పిన మాట వినండి. 2 దినవృత్తాంతము 29వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. 16 త్వరగా
పవిత్రపరచుటకై ఆ. యాజకులు యెహోవా మందిరంలోకి భాగమున పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణకు తీసుకొని రాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఈ కిద్రోను వాగులోకి ఏం చేశారు? పారేసారు. ఏంటి పారేసారు నిషిద్ధ వస్తువులు అంటే ఎక్కడే ఉన్న నిషిద్ధ వస్తువు అదే దేవాలయం. అంటే నీ జీవితం వారు నీ జీవితమైన దేవాలయం నిషిద్ధ వస్తువు ఏదైనా ఉంటే కిద్రోను వాగులో పారవేసిరి. అది ఇద్దరు వాగికి వెళ్ళిన ముందుకు ఏం చేయాలి? యాజకుడు లోపలికి వెళ్ళారట. అయ్యో, యాజకుడు లోపలికి వెళ్ళి దానికి ఏం చేశారు? ఆయనకి ఏం చేశారు? పారవేయడం కాదండి, లోపలికి వెళ్ళి ఆ నిషిద్ధ వస్తువులన్నీ తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణకు తీసుకొని రాగా అంటే తుడచి తీసుకొని వచ్చారట. ఆ దేవాలయం నీవే, ఆ దేవాలయం నువ్వే, ఆ యాజకుడు నువ్వే. నీ చెయ్యవలసిన పని నీ జీవితమైన ఆ దేవాలయ లోపల నీ చిన్న వస్తువు ఏదైనా ఉంటే నీ ఏం చేయాలి? అది తుడయండి. అది తుడచి చీపులు పట్టుకొని తుడచి మూలలు పెట్టకూడదు, మూలలు పెట్టకూడదు. మీరు చేసినట్టుగా మీరు ఇల్లు తుడిచి మూలలు పెట్టినట్టుగా పెట్టకూడదు. అది ఏది నిషిద్ధ వస్తువు ఉంటే తుడచి బయటికి తీసుకొని వచ్చి అది గిద్రో బాగులే చేయాలి. అది పారవేసిన అనుకో, అది పారిపోతుంది మాట. ఈరోజు ఒక సంఘం లోపల గిద్రో బాగు దాటిపో. నీ జీవితంలో ఒక శుద్ధీకరణ జరిగా, నీ లోపల ఒక పరిశుద్ధ జరిగా. అది ఏమైనా చేయాలి? తుడవండి, తుడవండి. స్తోత్రం కలుగునుగా. నీ జీవితం తుడండి, అది బయటికి రావాలి. మన గడగ శాంతి అడిగట. స్తోత్రం, స్తోత్రం. దేవాలయం నువ్వే, యాజకుడు నువ్వే, తుడచిన వాడు నువ్వే. నువ్వే సొంత జీవితం ఏం చేయాలి? విద్రోహుడైన పదానికి అర్థం ఏమేమంటే ప్రవాహం. ప్రవాహం. ప్రైజులు. నీరు ఎక్కువ వస్తే ఏమవుతున్నారు? 9 నెలల వరకు నీళ్ళు లేకుండా పరిస్థితి. 9 నెలలు దాటినారు కదా. 9, 10, 11, 12, 3 నెల ఏమంటే గిద్రో బాగులు ఏమంటే ఆ నీళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతా. యేసు నామమున ఈ జీవితములో ఆ గిద్రో బాగులైతే కొన్ని పడవేయండి. దావీదు రాశారు, యాజకులు వేశారు, యేసు దాటిపోయారు. సమయంలో అందుకు స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం కలిగి అందరి జీవితంలో ఏముంది? ఒక గిద్రం బాగుంది. స్తోత్రం. అంటే దావీదు జీవితంలో గిద్రం బాగుంది. ఏమైందండి? ఏమంటే ఏడుపు, ఏడుపు, ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నారు? తన సొంత కుమారుడు తనకి ఎదురుగా నిలబడిన సింహాసనం పోయింది, సింహాసనం పోయింది, రాజగృహం పోయింది. ఎవరు లేకుండా అటవీలో తిరుగునే పరిస్థితిలో అభిషేకం ఉంది, పిలుపు ఉంది, అభిషేకం ఉంది, పిలుపు ఉంది. దేవుడు తోడుగా ఉన్నారు చెప్పారు. కానీ నీ ఇప్పుడు కూడా ఈ లోకమైన ఎడారిలు స్తోత్రం, ఈ లోకమైన అటవిలో నీ ప్రయాణం భయపడకూడదు. ఆ ప్రయాణము, ఆ ఏడుపు, ఆ తలగప్పుకున్నది, ఆ పాదముల చెప్పలేక సింహాసనానికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరుచున్నాం. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. హల్లెలూయా. ఇది ఎందుకు జరుగుతున్నారు? భయపడకూడదు తల్లి. ఏడుస్తున్నారు. ఎందుకో ఏడుస్తున్నారు. దావీదు 2 తల ఏం చేస్తున్నారు? అందుకు తల కప్పుకున్నందుకు కారణం అంటే తన కుటుంబంలో జరిగిన
ఆ కుటుంబంలో జరిగిన ఆ పని నిమిత్తమాలో నీ కూడా నీ జీవితం గదిగాలములు ఒక్కసారి శోధన చేయండి. నీ కుటుంబంలో జరిగిన కొన్ని విషయములు నీ తల కప్పుకున్న పరిస్థితి వచ్చేది కానీ ఆ పరిస్థితి అన్ని దేవుడు రాబోయే దినములు ఒక సింహాసనములోనికి వెళ్ళడానికి ఒక సింహాసనములు కూర్చోబెట్టడానికి ఇలాంటి నీ జీవితంలో జరుగుతున్న పని యేసు గిద్రోం బాగు దాటి ఎక్కడికి వెళ్ళలేదు? తోట. అది ఎక్కడ? మత్తయి సువార్త 26:36 నుండి 46 వరకు చదవాలి. సమయం లేదు కాబట్టి ఓ 2 వాక్యం చదవండి. 36. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోట, ఆ చోట పేరు గెత్సేమనే. స్తోత్రం. ఆయన అర్థము ఆదిగా యెషయా గ్రంథము 5:2 వాక్యం కూడా చదవండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను. వారి మధ్యను బూరజు ఒకటి వేయించి ద్రాక్ష తోటిని తొలిపించెను. బూరజు సోదర బూరజు అంటే తెలుసా? బూర్జు అంటే తెలుసా? బూర్జు అంటే ఏంటి? ఒకసారి కూడా చదవండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తోటని తొలిపించెను. అది ఇంకొకటి వాక్యం కరెక్ట్ కదండి. అది అంటే మత్తయి సువార్త 21 21 అధ్యాయము 23వ వాక్యం చూడండి. పునరుత్థానం లేదని చెప్పి లేదు ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా నేను చెప్తాను. ఒక మినిట్ 33వ వాక్యం 23. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండేను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి వైన్ ప్రెస్ ద్రాక్ష తొట్టి స్తోత్రం. అది ఈ గెత్సేమనే అనే పదానికి అర్థము నూనె ఆడించిన ద్రాక్ష తొట్టి. అంటే నూనె పిండి బయట తీసేచ్చు. అర్థమైందా? స్తోత్రం. మిల్లు అని ఆడించిన మిల్లు అని చెప్తాను మీకు. అనగా మిల్లు కాదే, నూనె ఆడించిన మిల్లు. స్తోత్రం. గెత్సేమనే అనే తోటానికి పేరుకి అర్థము ఓలివ్ ప్రెస్. అదే కరెక్ట్. ఇంగ్లీష్ అదే కాదు. ఒలువు కాయకి ఏం చేస్తున్నారు? ప్రెస్ చేయడం. హలో, నీకు అర్థమైందంటే ఏ గిద్రోం దాటిన తర్వాత నీ జీవితం ఏం కలుగుతున్నది? ఒలువు ప్రెస్. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడిని ఈ దినములు దేవుడిని కుటుంబంలో నీ పిల్లలకి సంఘానికి దేవుడు ఏం చేస్తున్నారు? పిండుతున్నది. దేవునికి స్తోత్రం కలిగినగా. హలో, నీకు అర్థం అవ్వలేదు. దేవుడు నిన్ను ప్రెస్ చేయించున్నారు. నీ ప్రెస్ చేసినప్పుడు దాని నుండి ఆ ఒలువు కాయ నుండి ఏది బయటికి రావాలి? నూనె బయటికి రావాలి. నూనె బయటకు వస్తే అది దీపం వెలిగిస్తుంది తల్లి. ఈరోజు కొందరికి దేవుడు నేను చెప్పిన అర్థం అవ్వలేదు. నీకు అర్థం అవ్వలేదు. శ్రద్ధగా విన్నారు. నీ జీవితం దేవుడు ఏం చేస్తున్నారు? ఆడిస్తున్నారు. హలో, అది నిన్ను అమ్మే అవ్వచ్చు, అది నిన్ను భర్త అవ్వచ్చు, అది నిన్ను పిల్లలు అవ్వచ్చు, అది నీ కుటుంబస్తులు అవ్వచ్చు, అది సంఘ బిడ్డలు అవ్వచ్చు. ఎవరో ఒక్కటి సాతానుని ఆడించవచ్చు. కానీ భయపడకూడదు.
ఏదో ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఒలుగు కాయకి ఆడించినప్పుడు ఆడికి మాట లేదు. ఏదొస్తుంది? ఏది ఉందో అదే వస్తుంది. ఆడించినప్పుడు నిన్ను ఆడించినప్పుడు నీ నోటి నుండి నీ లోపల ఏముందో నిన్ను ఆడించినప్పుడు లోపల ఏముందో సోదరం. కొందరికి ఆడించినప్పుడు బయటలో ఏమొస్తుందో నీకే తెలుసు. నేను ఈ రోజు అది విస్తారం కూడా దానికి వెళ్ళలేదు. గతస్థల తోటములు దేవుడు మమ్మల్ని ఏం చేయాలి అది నా తర్వాత చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ప్రయాణం చేసిన 3 చోట్ల ఉంది సోదరం. 1 గతస్థమన, 2 గబద, 2 గబద. మీరు ఇప్పుడే వింటున్నారట అనుకున్నారు. యోహాను సువార్త 19:13 వాక్యం చూడండి త్వరగా. ఈ మాటలు విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పారించిన స్థలమందు న్యాయపీఠం మీద ఈ మాట విని యేసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబతా అని పేరు. గబాతా గబాతా గబాతా. ఓ స్తోత్రం చెప్పండి. గత సమయంలో నిన్ను పిండారు. గబతలు నిన్ను పిండడం కదా కొట్టడం. గబత 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 అంటే నీకు అర్థమైంది. ఎలాగంటే ఒక స్థలం, ఒక వేదికి రాళ్ళతోని కట్టబడిన ఒక వేదికి న్యాయపీఠం. ఆ న్యాయపీఠం అని పేరు. అది ఏం చేసింది? యేసయ్య 2 చేయి పైకి ఇలాగ పెట్టేసి ఆడికి ఇలాగ ఉంచేది. తల వచ్చి అది బీపీ మీద ఏం చేశారు? గబదకి దిగడానికి ఎంతమంది ఈ రోజు ఉంది? నీ బీపీ చూపించు. ఎవరికి చూపించాలి? కాదు, నిన్ను కొట్టిన వాడికి ఏం చేయాలి? కొట్టిన వాడికి ఏం చేయాలి? అక్కడ కొట్టిన కాకు యేసయ్యకి అక్కడ కొట్టారు. గబతలు కొట్టినప్పుడు కూడా కొట్టిన వాడు కాడు బీపీ చూచినట్టు ఈ రోజు రాయిగా సంఘ బిడ్డలే నిన్ను తిట్టినప్పుడు కొట్టినప్పుడు నీ బీపీ మనిషికి కల్పించిన స్థితి సంగతిగా ఈ 3 పేరు నేను చెప్తున్నా. అది కరెక్ట్గా మీరు మనసు ఉంచుకోవాలి. ఒకటి అది చెప్తాను కదా సమర, అదే మన విషయం. 2 గబద. ఆ గబదలు యేసయ్యకి ఏం చేశారు? కొట్టారు. హలో, కొన్ని స్థలములు నేను కొట్టినప్పుడు తిట్టినప్పుడు నీ ముఖములున్నా ఉప్పి వేసినప్పుడు కూడా యేసయ్య తిరిగి మాట్లాడకుండా మౌనంగా నిలబడిన చోట నిలబడండి. కొన్ని స్థలములు నీ మౌనంగా నిలబడాలి. అది గబదా నీ జీవితం మౌనం. ఇది నాకు తెలుసు. ఇది ఇప్పుడు చెప్పబడిన వాక్యం కాదని చెప్పని తెలుసు నాకు. సోదర, అది ఎప్పుడు ఆ వాక్యం చెప్పచ్చు. ఈ కొట్టినప్పుడు ఆయన ముఖములు ఉమ్మి వేసినప్పుడు యేసయ్య తిరిగి ఒక ఈరోజు దేవుడు పెడతారా నీ మీదకి అన్యాయముగా కొట్టినప్పుడు, నీ మీదకి అన్యాయంగా ఉమ్మి వేసినప్పుడు, అన్యాయంగా కిరిగిన వేసినప్పుడు ఈ రోజు మౌనంగా నిలబడిన ఇది నీ సైలెంట్ గా నిలబడిన దినము. మూడవది స్థలము. అది మీరందరూ తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. చూడండి, 3వ స్థలము యోహాను సువార్త 19:17 వాక్యం.
కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని. వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళను. ఎబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. హల్లెలూయా. మూడవ పేరు గొల్గొతా. స్తోత్రం. దానికి 3 పేరుంది. కపాల స్థలం, ఒకటి కపాల స్థలం, కపాల ప్లేస్ ఆఫ్ స్కల్. హల్లెలూయా. అర్థమవలేదు. ఏ స్థలం ఏంటి? కపాల అని తలమస్తిష్కం అనగానే ఆ కొండ. ఆ కొండ ఎలాగుంది? ఒక పుస్తకంలో రాయబడింది ఏమన్నదంటే ఆదాముని అక్కడే పాత పెట్టారట. నవ్వడం కాదు, మొదటి అక్కడ పాపం చేసిన ఆదాముని అక్కడ పాత పెట్టితే కడబట్టి ఆదామైన యేసయ్య పాపములకి విడుదల కలగడానికి అదుగో అదే స్థలం. మొదటి పేరు కపాల, రెండో పేరు గొల్గొతా, మూడో పేరు కాల్వరి. మూడో పేరండి కాల్వరి, అది గ్రీక్ భాష. మూడో పేరండి కలవరి. హలో, ఒక స్థలం పింటిన స్థలం అయితే, రెండో స్థలం కొట్టిన స్థలం, మూడో స్థలం సిలువ వేసిన స్థలం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మూడో స్థలం ఏమండి చెప్పండి? ఎందుకేసారు సిలువ? పాపం ఎరగలేని వాడికి, పాపం ఎరగలేని వాడికి, పాపం చెయ్యలేని వాడికి, పాపం లేని వాడికి ఏం చేశారు? పిండబడిన వాడికే కొట్టబడేది. పిండారు, 2 కొట్టారు, 3 వేశారు. ఎవరు? రోమా సైన్యము, మనమే. స్తోత్రం. పిండాలి. సిలువ వేసినప్పుడు యేసయ్య సిలువ వేసిన వాడికి తిరిగి ఏం చేయలేదు? శిక్షించలేదు. తిట్టలేదు. నిన్ను కూడా కొన్ని సమయములు సిలువ వేస్తుంది. శుక్రవారం దినక సిలువ, దీని మధ్యలో ఒక దినం గ్యాప్ ఉంది. శుక్రవారం దినం నిన్ను సిలువ, ఇద్దరి మధ్యలో ఒక దినం గ్యాప్ ఉంది. శనివారం అది సైలెంట్. ఆ శనివారం సైలెంట్ ఎందుకంటే తెలుసో, పైకెట్టడానికి. ఆదివారం నీకు పునరుద్ధార దినమే. ఒక దినము నీకు సిలువ ఉంది. ఒక దినం నీకు ఏముంది? సిలువ ఉంటే మరునాడు నీకేముంది? సోదరం చెప్పండి. కొందరు నిన్ను ఏం చేస్తుంది? పిండుతారు. ఫస్ట్ నేను పిండుతుంది, 2 కొందరు నేను ఏం చేస్తుంది? ఏ తప్పు చేయలేని వాడికి కూడా ఏం చేశాడు? సిలువ వేసినప్పుడు నీ మౌనంగా ఉంది. సిలువ నిన్ను వేసినప్పుడు మేకను కొట్టారు, తిరిగి అడవిలో ఎందుకు కొట్టుతున్నారు? సిలువలో ముళ్ళు కిరీటం ధరింపజేశారు, అప్పుడు కూడా తిరిగి అడగలే. స్తోత్రం. క్రైస్తవ జీవితం ఇదే. క్రైస్తవ ఏది? పిండబడడం, దెబ్బలు కాయడం, సిలువ ఇడబడడం. తెలుగట స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకటి నిన్న ఈ సిలువ వేశారు, పిండబడారు, వేశారు, ముళ్ళు కిరీటం వేశారు, అని మేకలు కొట్టారు. అప్పుడు కూడా ఎందుకు కొట్టారని అడగలేదు. స్తోత్రం.
లోకం ఇదే నీకు ఇస్తుంది. సిలువ. నీ అనుకున్నారు నీకు లోకం అందరూ నిన్ను ప్రేమించి నిన్ను మంచి రప్పో బండి మీద పడకబట్టుతున్నారు. పరుపు అని పేరే చెప్పారు. ఏ పరుపు కదా, పరుపు పేరు చెప్పాలి. దండం ఉంది, అది పడకబట్టడానికి స్మూత్. దాన్ని పడుకుంటే కిందకి వెళ్ళదు. కావాలంటే ఒక 22,000 ఖర్చు చేస్తే జర్మనీ నుంచి వస్తువు వస్తుంది. సూపర్. డబ్బు ఉన్నవాడికే చెప్తున్నాను, ఏదైనా పడుకోవచ్చు. ఆమేన్. స్తోత్రం కలిగిన కాదు, అది గట్టిగా స్తోత్రం చెప్పాలి. లోకం నిన్ను పరుపు మీద పడకబెట్టుతున్నారని అనుకున్నారు. అది జరగదు, అది నీకు సిలువ. స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. సిలువలు 7 మాట ఏలాడారు యేసయ్య. ఏలాడు సిలువలు ఏలాడినప్పుడు 7 మాట పలకారు దేవునికి. స్తోత్రం. హల్లెలూయా. మనకెవరైనా సిలువ వేసిన అనుకో, ఆయనకి వెళ్ళి 4 మాట చెప్పలేకపోతే సూపర్. అదొక గదసమైన తోట గురించి చెప్పినప్పుడు అక్కడ వస్తుంది. యేసు సిలువలో ఏమైందమ్మా? చచ్చిపోయింది. యేసు చచ్చిందా లేదందా తెలియడానికి ఏం చేశాడు? నిన్ను కూడా ఏం చేయాలి? నీ భర్త, నీ బాబు, నీ అబ్బాయి, నీ కోడలు, సంఘ కాపాలి, సంఘ బిడ్డలు నిన్ను పొడిచినప్పుడు మాట్లాడిన అనుకో, యేసు నామములో రాయుల సంఘ బిడ్డలకి అందరికి పొడిచిన గాక. ఊర్లో ఉన్నవని నేను పొడిచిన గాక. నీ భర్త నిన్ను పొడిచిన గాక. సంఘంలో కొందరి చేతికి యేసు నామములో బలం ఇచ్చిన గాక. వారు కొందరి చేతికి మల్లారించి కొందరి చేతికి దేవుడు ఇస్తాడు. అది ఎందుకంటే పుడిచినప్పుడు యేసయ్య ఏమైంది? తిరిగి మాట్లాడినారు నీ చాలా. ఇప్పుడు బతికి ఉన్నాం. స్వప్నం చెప్పండి గట్టిగా. నేను అక్కడ మాట ముగించి గెదసమనికి వస్తున్నారు. హల్లెలూయా. యేసయ్య ప్రయాణం చేసిన 3 స్థానం. ఒకటి గెదసమని, అక్కడి నుంచి ఎక్కడికి? హలో, అక్కడి నుంచి ఇప్పుడు ఏమంటే హలో, గెదసమని నుంచి ఎక్కడికి యేసయ్య ప్రయాణం? వేడి చేసిన నూనెలు పడినట్టుగా, వేడి చేసిన నూనెలు పడినట్టుగా యేసయ్య, మరిగిన నూనెలు పడినట్టుగా నీ జీవితం మనకు వచ్చినప్పుడు భయపడకూడదు. స్తోత్రం. ఈ గబదలు నిన్ను ఎన్ని చేసిన కాబట్టి మనకు మనస్సు మారిపోకూడగా క్రైస్తవ జీవితం దీన్ని మించినది. స్తోత్రంగా. సరే అండి, దేవుడి జీతం అయితే ఎప్పుడైనా 2-3 విషయం గురించి 2 విషయం గురించి చెప్పలేదు. గెదసమన తోటానికి యేసయ్య వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఎందుకు దేనికి వెళ్ళారు? స్తోత్రం. వేరే చోటకి వెళ్ళడానికి అక్కర్లేదా?
వేరే చోటుకి వెళ్ళడానికి అవసరం లేదా? లేదు, అక్కడే వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఇదే తోట, ఇదే సమానంగా ఉన్న తోటలో మొదటి ఆదాము పాపం చేసి ఏం చేశారు? పాపం చేసి ఏం చేశారంటే ఓడిపోయారు. కడబట్టి ఆదామైన యేసయ్య అదే తోటములో ప్రార్థన చేసి గెలిచారు. అలాగే ఇంకా చెప్పాలి, ఎప్పుడు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు తిరిగి తిట్టకుండా ఇదిగో నేనే అని సమర్పించారు. ఇప్పుడే అల్లెలుగా చెప్పాలి. మొదటి ఆదాము ఓడిపోయి అదే తోటములో కడబట్టి ఆదాము ప్రార్థనలో గెలిచాడు. మొదటి ఆదాము పాపం చేసిన తర్వాత చెట్టు, అంజూర్పు చెట్టు వెనకలు ఏమైంది? దాగుంటేది. దాగుంటేదంటే లుచ్చిక్కులు కొడగొద్దులే, లుచ్చికిలు అంటే చెట్టు వెనకలు ఏమైంది? దాగుతున్నారు. కానీ కడబట్టి ఆదామైన యేసయ్య సిలువను మరణించినప్పుడు ఆ సిలువ ఏమైంది? ఆ కర్ర ఏమైంది? వెనక్కి వచ్చి యేసయ్య ముందుకొచ్చారు. అందుకని జోడి పాటలు సిలువకి ఎందుకు నిలివలేదు? సిలువ వెనకలు యేసయ్య ముందుకున్నప్పుడు వినలేదు. సిలువ ముందుకి యేసయ్య ఉన్నప్పుడు వెనకలు ఫ్రేమ్ దేనికి? ప్రేమ అంటే మీకు అర్థమైంది? ముందుకు యేసయ్య ఉన్నప్పుడు వెనక ప్రేమ దేనికి? పనికిరాండి. ప్రేమ అంటే మీకు తెలుసా? ప్రేమ కాదు, ప్రేమ. అందరికి ఏం కావాలి? ముందుకున్న వ్యక్తి అవసరం లేదు, వెనక్కున్న ప్రేమ. కొన్ని చర్చలు నేను పెట్టినాక ఏది కదా, వండికి సిలువ, ఒంటికి సిలువ, ఇంటికి సిలువ. నీ ఎక్కడ పెట్టిందో నాకు తెలియదు, దాన్ని చెప్పను. కొందరు ప్రార్థన సిలువ రక్తం, అదే రక్తం అండి. బైబిల్ తెలుసుకొని వాక్యం చెప్పరా? సిలువలో రక్తం ఉందా? సిలువలు ఉన్నవాడులే రక్తం. దేనికి సిలువ రక్తం అని? సిలువ రక్తమే జయము పాట. నేనది పాడు. యేసు రక్తమే జయము. కొందరు అరే సిలువ రక్తమే, కొందరు చెయ్యి పైకి ఎక్కడానికి రెడీగా ఉంది. ఏం చెప్పినా కానీ చెయ్యి పైకి ఎత్తున్న వాడు కొందరు. ఏంటి చెప్పుతున్నారో తెలుసుకొని చెయ్యాలి. సిలువ అవసరం లేదు, సిలువ వెనక్కి యేసయ్య. అందుకని మనం ఏది చేసినా కానీ యేసయ్య కోసమే చేసాలి. మొదటి తోటలో ఆదాము ఏమైంది? దాగుండేది. కడబట్టి ఆదామైన యేసయ్య దాగుండి పోగలే. ఇదిగో నిద్రేంటి సమర్పించారు. క్రైస్తవ మార్గము దాగుండి పోగులు కాదు, నిలబడాలి. యేసయ్య కోసం నిలబడండి. యేసయ్య పక్షములు నిలబడాలి. హలో, నీ క్రైస్తవుడా? కాదండి, నిలబడలేదు. నీ మొదటి ఆదాము దాగునాట ఆడినాదం. నీ దేవుడు బిడ్డ మేము వస్తామండి. నీ దాగుండిన వాడు దమ్ముంటవాడుంటే ముందుకు రా. యేసయ్యకి అడిగినప్పుడు నీ యేసయ్యకి అడుగు, నేనే
అది చెప్పరు. నేను క్రైస్తవుడు, నేను ఇది చెయ్యను అని చెప్పడానికి ఉన్న దమ్ము లేదు. చర్చికి వచ్చినప్పుడు ఉన్న దమ్ము, చర్చికి వచ్చినప్పుడు ఉన్న దమ్ము బయటకు వచ్చినప్పుడు ప్రదర్శన ఏంటి బయట అమ్ము చర్చిలో శాంతమ్మా నీకే హల్లెలూయా. లోపలికి వచ్చినప్పుడు దమ్మే దమ్ము, బయటికి కమ్ము. దుమ్మే దుమ్మే పోనండి దేవునికి సోదరు, పోనండి. ఆ విషయంలో రాండి సోదరు. అదే మత్తయి సువార్త 26:36 అంతట యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చుండని. శిష్యులు ఎంతమంది ఉంది? ఎంతమంది శిష్యులు చెప్పండి? 12. ఇప్పుడు 12 మందిలో ఎంతమంది యేసయ్య తోడుగా ఉంది? ఇప్పుడు ఎంతమంది ఉంది యేసయ్య తోడుగా? 11 మంది. 11 మంది. 11 సోదరం. ఇంకొక్కడే ఎక్కడే ఉంది? ఆయన తోటానికి అవసరం లేదు, ఆయన తోటానికి అవసరం లేదు, వ్యాపారం కావాలి. ఆ వ్యాపారం ఎక్కడ జరుగుతున్నది? కొందరికి ప్రార్థన అవసరం లేదు, డబ్బు సంపాదించాం. అందుకని రాయడం వెంటబడిన బాగా వినండి. ఆదివారం ప్రార్థన కరెక్టురా, దేవుడి ఆశని నీ మెడ మీద నొక్కుకొని రాడా కూర్చోడని చెప్తున్నాడు. నీకు అది ఏముంది? ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంది, స్వతంత్రత ఉంది. దేవుడి మీద స్వతంత్రంగా ఉంది. నేనంటే బలవంతంగా చెయ్యలే. కానీ ఒక విషయం, ఆదివారం నీ ప్రార్థనకి జరిగి రావాలి. ఇప్పుడు ఉన్న పని కూడా దొరకదు. సోదరం, మీ కూర్చి ప్రార్థన, దేవా పని మరి రాత్రి ఇంటికి కూర్చి ప్రార్థన చేసినాం. పిల్లలకి పని దొరికిందండి ఆదివారం. ముందుకున్న ఒక 5గురు మాత్రం అల్లేదు. అప్పుడు వెనకలో దొరికింది అవసరం లేదు. దేవుడు దీవిస్తానండి. ఈ ఆటోమేటిక్ కాదు, దానికి ఏమి ఇవ్వాలి? సోదరం పోనండి. ఆయన యూదా పేరండి స్తుతించిన బిడ్డ. ఇప్పుడు ఏమి ఆదివారం ఇక్కడ తోటలోకి అవసరం లేదు, ఆడికి ఎక్కడ లోకం. ఆడికి శరణం, డబ్బే శరణం. దేవుడు ఉంటే డబ్బు దొరుకుతానని ఆయనకి తెలుసు. స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు కొందరు గదసమర తోట రాదు, ఆడికి గదసమర తోటలే అవసరం అక్కర్లేదు. ఆడికి ఎక్కడే లోక సుఖం కావాలట. ఆయనకి లోకానుసారంగా ఉన్నా అది ఎలాగ సుఖం ఉంటే తల్లి దాన్ని మంచి చల్లగా ఉన్న దినములు ఒక కాఫీ తాగినట్టుగా. చలికాలంలో మంచి వేడిగా ఉన్న ఒక టీ తాగితే ఎలా ఉందో అలాగే ఉంటాం. ఏది లోక సుఖం. మట్టి కోసం మాణిక్యాలు విడిచి పెట్టాను, మట్టి కోసం మాణిక్యాలు విడిచి పెట్టాను. సుందర స్తోత్రం కలిగిన గాక. మట్టి కోసం మాణిక్యాలు విడిచి పెట్టాను, నిప్పు కోసం ఆరాధన విడిచి పెట్టాను, నిప్పు కోసం ఆరాధన విడిచి పెట్టారు. సుఖం కోసం శుక్రవారం మానేశారు, భయం బట్టి సోదరం చెప్పండి. మన తోటములు ఒక్కడికి ప్రార్థన అవసరం లేదు. అతనికి ఏం కావాలా? నేనేం సంపాదించారు?
ఆదివారం కూడా చేసి సంపాదించేటప్పుడు చుట్ట ఏసై నమ్మేసి మరి సంపాదించుకున్నాడు. లేదమ్మా ఇప్పుడు కూడా అప్పే సరైన ఆరాధన చేసి జరిగిన దేవుడికి ప్రార్థించి శుక్రవారం అన్ని దినములు అన్ని వచ్చి చూడు. సున్నా కాదు, సున్నా యువతలో ఒకటి నాకు ఒక నెల 30,000 కావాలి. నాకు ఒక్క నెల 30,000 పెట్రోల్ సగా. మీరు ఇచ్చిన ఎంత మీకు తెలుసు. నేను ఇచ్చిన నా పిల్లలు వస్తున్నారు వాక్యం చెప్పడానికి వెళ్ళిన చూడండి ఏం జరుగుతున్నారు మీకు తెలుసు. అన్నం జరుగుతుంది. రాత్రి ఒక నెల వచ్చినప్పుడు దడదడి ఆగుతున్నా. ఈ నెల ఎలాగా దేవుడు పోండి ఎప్పుడు తప్పుతాడు దేవుడు చెప్తాడు. ఇదొక నీకు చెప్తే నిద్ర లేను కాబట్టి షుగర్ పెరిగింది. మూడు పూట తిండి నీకేం నో ప్రాబ్లం. తీరదు లోకములలో సంచరిత తీరదు. మొదటి స్థానం దేవుడికి ఇచ్చండి. మొదటి స్థానం దేవుడికి ఇచ్చండి. ఫస్ట్ ఆరాధనకి మొదటి శుక్రవారం ప్రార్థనకి రండి. సహోదరి కూటానికి రండి. గ్రహ కూటానికి రండి. జీవితం మారుతుంది. ఇప్పుడు కూడా లోకములు తిరిగి సంపాదించి ఇప్పుడు కూడా ఏమైంది? సగం వరకే కొన్నిది అయింది. సగం వరకే దేవుని రాజ్యము మత్తయి సువార్తలో ఉంది. మొదటి దేవుని రాజ్యము వెతుకుడి వెతికితే. అవునా అమ్మ చదువు 33 కదా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకులే, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. మొదటి నా పని ఆరాధన, ఉపవాస ప్రార్థన, గ్రహ కోడిక, సువార్త కోసగిరా. తర్వాత నీకు ఏమవుతామా? అన్ని అనుగ్రహింపబడతాయి. అన్ని అనుగ్రహింపబడుతుంది. అన్ని అనుగ్రహింపబడుతుంది. దేవుడికి సోదరు రాలేదు. రసమైన గురించే చెప్తాను. వేరే ఎక్కడికి వెళ్ళదు. అక్కడికి రాలేదు. ఆడి గురించే నాకు వేదన. ఆడి గురించే వేదన. ఆడికి డబ్బాసం వచ్చి ఏదో డబ్బాసం వచ్చి దానికోసం పని కట్టారు. ఆ డబ్బుతో ఏం కొన్నారు? ఆ తాడు కూడా ఆడికేం చేయలేదు. తాడు కూడా पासी करी मोरला से दावड़ी कनिले से दावड़ी भी काम डाला नहीं स्टेंजी वाला नी संपादिंచిన మొత్తం ఏమవుతుంది? సంపాదన ఏమవుతుంది? కొన్నిన మొత్తం ఏమవుతుంది? పాడేమైంది? పాడేమైంది? పాడు తెగింది. అన్ని తగ్గిపోతుంది. యేసయ్య కోసం నీ పట్టుకో తగ్గదు. ఎంత గట్టిగా నీ ఆయనకి పట్టుకుంటూ అంత గట్టిగా దేవుడు నిన్ను పట్టుకున్నా. సమయం పోయిందమ్మా. స్తోత్రం. ఒకటి గత సభలో ఒకడికి ప్రార్థన. 2 అమ్మ 36వ వాక్యం. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి
ఈయన కూర్చోమని శిష్యులతో చెప్పి శిష్యులకి చెప్పారు, ఇక్కడికి కూర్చోమని శిష్యులతో చెప్పారు. ఎంతమందికి చెప్పారు? ఇద్దరిగా 8 మందికి. ఎంతమందికి? 8 మంది. ముగ్గురికి తీసుకొని వెళ్తాను, అది అక్కడికి వస్తుంది. 8 మందికి అక్కడ కూర్చోమని చెప్పారు. ఎక్కడ కూర్చోమని చెప్పారు? ఆ తోట ఆవరణం అని చెప్తా. తోట ద్వారం, ఎంట్రన్స్ గా ఏం చెప్తారు? ఆ గుమ్మం. హలో, ఈ గుమ్మం దగ్గర నీ ఏం చేయాలి? స్తోత్రం. ఆదికాండం 3:24 వాక్యం. అక్కడ ఏదైనా తోటములు చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గం జ్వాలలను నిలబెట్టి ఆ తోటానికి ప్రవేశించకుండా కెరూబులను తోట గుమ్మం దగ్గర ఏం చేశారు? నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టారు? ఎవరు కూడా అది లోపలికి ప్రవేశించకుండా. ఇదిగో, దేవుడికి అంత శక్తి కలిగిన దేవుడు ఈ తోట గుమ్మం దగ్గరే కెరూబులకి నిలబడడానికి ఇవ్వలే. ఈ తోటను కాపాడడానికి 8 మందికి దేవుడు ఏం చేశారు? ఎవరికి? నిన్ను 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 కాపాడు. ఆ గుమ్మం దగ్గర నిన్ను దేవుడు ఉంచబడారన్నా. దేవుడు నిన్ను ఏం చేశారు? ఆ తోటానికి కాపాడడానికి ఏం చేశారు? కూర్చుని దేవదూతలకి కాపాడడానికి ఇచ్చి ఉంటే వాడు సూపర్ గా ఏం చేస్తుంది? కాపాడుతుంది. కానీ 8 మందికి కాపాడడానికి అక్కడ ఇచ్చారు, కానీ ఏమైంది? స్తోత్రం కలిగింది. కాపాడలేకపోతుంది. శత్రువుడు లోపలికి వచ్చినప్పుడు కూడా ఇంటికి తెలియలేకపోయింది. నేను చెప్పినది నీకు బుర్ర మీద ఎక్కుతున్నారో తెలియదు నాకు. ఆ తోట లోపలికి శత్రువుడు వచ్చినప్పుడు కూడా వీరికి తెలియలేదు. యేసు వారికి లేపారు. స్తోత్రం. ఆదివారం చర్చికి వచ్చిన సంఘములకి నాకు చెప్పుతున్నారంటే కావలి వారు తోటం ఏం చేయాలి? కాపలు కాయిన వాడికి ఏం చెప్తుంది? కావలివాడా. దేవుడు సంఘమైన తోటానికి కావలి వారుగా రాయగడ సంఘ బిడ్డలకి దేవుడు ఉంచిన చోట్లను నీ ఏం చేయాలి? మెలకుగా ఉంటే ప్రార్థన, మెలకుగా ఉంటే ప్రార్థన, మెలకుగా ఉంటే ప్రార్థన, మెలకుగా ఉంటే ప్రార్థన. కావలి వారే ప్రార్థన ఉందా లేదా నాకు స్తోత్రం. అదొక్క రోజు చెప్తానండి కావలి వాళ్ళ గురించి. ఆయుడ సంఘ బిడ్డలు అందరూ ఏమవుతున్నారు? సోదరు కాదు. కావలి వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట ఉంది. శకరమటకు 56 వాక్యమా చూడండి. 56 వాక్యం అనగా అనుకున్నారు. కరెక్ట్ అని అనుకున్నా. త్వరగా చదవండి. దొరికిన వాడు విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా మా ఒక్క మినిట్ నేను చూసుకోవాలి చెప్తాను. అమ్మా 56 సారీ ఆయన 6 చెప్పారు. 10 వాక్యం. వారి కాపర్లు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు. Israel's watchmen are blind.
ఇశ్రాయేలు వాచ్మెన్ వాస్ blind. blind. They are all without knowledge. వాచ్మెన్ ఏమైంది? గుడ్డోడు, తెలివిలేనోడు, మూగోడు, మొరగలేనోడు. కావలి వారు ఇప్పుడు ఎలాగుంది? బ్లైండ్. కన్నుకి ఏం లేదు, కన్నుకి కన్నుంది ఏం లేదు, చూపు లేని కావలి వారికి కన్నీళ్ళు రాయడానికి నీ కాటుగా నా దగ్గర ఉండి ఏం చేయాలి? ఇంటికి సమస్య వచ్చినది నీ చూడడానికి కన్ను లేని విశ్వాసం. అర్థమవులే. శత్రువు నీ ఇంటికి వచ్చి ప్రవేశించిన చూడడానికి నీకేం లేదు, కన్ను దృష్టి లేదండి. కావాలి వారికి కన్ను దృష్టి ఉండాలి. కన్ను దృష్టి కావాలంటే ప్రకటన కింద 3:18 నా దగ్గరికి నీగా డబ్బిచ్చి ఇది ముందుకు ఫ్రీ, రక్షణ ఫ్రీ, బాప్టిజం ఫ్రీ, పరిశుద్ధాలు ఫ్రీ, పరలోక ఫ్రీ, నీ కన్ను కాదు కనిపించాలి ఫ్రీ ఇవ్వడం. అది నా దగ్గర నుండి ఏం చేయాలి? మరి గట్టిగా దేవుడికి తప్పకూడదు. దేవుడు గట్టిగా అయ్యగారు అందరూ వాక్య చెప్పండి. నాకు కొనుక్కుతానని చెప్పదని కొనుక్కుందండి. నేను అందరూ ముఖం చూసుకున్నాను. ఎవరెవరు కొనుక్కుతున్నారు సరిగా చూసుకోవాలని చెప్పండి. కన్నుకి కాక నా కన్నుకి ప్రాబ్లం లేదు, సరిగా కనబడుతున్నారు. కావలి వారికి ఏం లేదు, కన్ను దృష్టి పోయింది, అది పోయింది. కన్ను దృష్టి పోయిన కాబట్టి వీరందరూ అది కన్ను పోత పినేయండి. మోగ కుక్క, మోగలేని హల్లెలూయా. కొన్ని కుక్కలు ఇలాగా ఉండిపోయింది పోయింది. అదేం చేయలేదు. ఎందుకమ్మా? కన్ను పోయింది. కన్ను పోతే ఏమవుతుంది? కాలేబు అనే పదానికి అర్థమేమండి? ఏట కుక్క. కాలేబు అనే పదానికి అర్థమేమండి? స్తోత్రం. సిగారి కుక్కురు ఏట ఆడలేకుండా కొన్ని కుక్క కూడా ఇప్పుడు కూడా ఏమారుతున్నా మోగ కుక్కలాగా కూర్చోబడిన కొన్ని కుక్క ఆదివారం మాత్రం వచ్చి ఏం చేయ నీ కన్ను ఎప్పుడో పోయిందిరా. అది కనబడకుండా ఎన్ని మోగుతా ప్రయోజనం అండి. చాలా మందికి ఆదివారం వచ్చి మోగుతున్నారు కానీ అది ప్రయోజనం లేదు. కన్ను కనిపించాలి. గట్టిగా దేవుడికి స్తోత్రం చేస్తాను. ఒకడు బయటలు 8 మందిలో కాపాడలేకపోయింది. చదవమ్మ బాక్యుడా 36:26. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఎక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చాలు. ఎంతమందికి తీసాను? ఇద్దరు కుమారులు జెబెదయి ఇద్దరు కుమారులు. ఎంతమందికి? ముగ్గురు. పేతురు, యోహన్నా, యాకోబు. పిల్లలు ఇద్దరే. యోహన్నా, యాకోబు. ఆడిప్పుడు ఎక్కడ ఉంది? మంచి లోపల. నీ లోపల ఉందా? బయట ఉన్నవాడు చూసినప్పుడు ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నాం? లోన ఉన్నాం. లూకోసు వార్త 22:41 వాక్యం చూడండి. నా మాట ముగిసాడు. 10 నిమిషాలు ఉంది. 10:30కి ముగిస్తాను చెప్పండి అంతే. బయట నుండి చూసినప్పుడు యేసయ్య తోడుగా ఊకునట్టుగా అనిపిస్తున్నారు కానీ ఇది మధ్యలో ఏముంది?
చెప్పండి మీరందరూ. రాతి వేత దూరము. రాతి వేతలు దూరం. స్తోత్రం. ఎవరి దగ్గర? యేసే దగ్గర నుండి ఒక రాతి రేఖ దూరం ఉంది. ఎవరితోని? ఎవరికి? ముగ్గురు శిష్యుల దగ్గర. పేతురు, ఓ యాకోబు, యోహాను. సూపర్. నీ అనుకున్నారే గతసమన తోట మధ్యలో నేను యేసయ్య తోడుగా కూర్చున్నాను. అది బయటిలున్నవాడు కనిపించినప్పుడు అలాగే కనిపిస్తున్నారు, కానీ నీకు యేసయ్య మధ్య ఏముంది? ఒక దూరం ఉన్నారు, కానీ దాని మధ్య ఒక రాయి ఉంది. యేసయ్య దగ్గరికి నీ అట్టుగా దగ్గరికి రాకుండా ఏదో 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 యేసయ్య పిలిచారు, యేసయ్య తీసుకొని వెళ్ళారు కరెక్టే, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళకుండా నిన్ను అట్టుగా నిలబడిన ఒక రాయి. అది ఏదంటే ఈ రోజు వెతుకండి. స్తోత్రం కలిగిన గాక, స్తోత్రం కలిగిన గాక. అది గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక్కడు లోకములు, లోకంలో ఉన్నాడు. ఇంకా 8 ఎక్కడ కూర్చున్నారు? లోకం దగ్గర ఉన్నాడు. సూపర్. ఎందుకు అక్కడ కూర్చారు? బయట ఉన్నది చూడొచ్చు, లోపల చూడొచ్చు. రెండు పక్కల చూడాలి. గడప దగ్గర కూర్చున్నాడు. ఒకవేళ ఇది జారిపోతే ఎక్కడికి పడిపోతుంది? బయటికి బయటికి వెళ్ళిపోయి వెళ్ళిపోతాడు. లోకానికి పడిపోతుంది. ఒంటే ఏడ లేకపోతే నువ్వు బయటికి, అది అసంభవం. 50-50. లోపల బయట. సోదరు, ఇంకొక వ్యక్తి అలాగే ఉంటాడండి. పౌలు గారు వాక్య పరిచయం చేసినప్పుడు అపోస్తల కార్యములు 27వ వాక్యములు యూతోస్ అని ఒక కుర్రుడు ఏం చేశారు? గుమ్మం దగ్గర కూర్చి వాక్యం విన్నారు. ఓసారి వెంటనే త్వరగా 7వ వాక్యం, అపోస్తల గారి 20వ వాక్యం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు పెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐతకు అని ఒక యవనస్తుడు పౌలు చాలా సేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి కిందకు పడి పడిపోవడానికి కారణం ఎవరు? వాడి దగ్గర హలో, ఏడు చెప్తారు. నిద్ర అంటే లోపల కూర్చున్న వాడు ఏం అవ్వలేదు. మధ్యలో కూర్చున్నాడు. మధ్యలో కూర్చున్న వాడికి ఏం లేదు. నిద్ర లేదు. మధ్యలో కూర్చున్న వాడికి కూడా నిద్ర వచ్చింది. వీడికి పడితే ఆడుకు రాదా, కానీ వారే ఏం అవ్వలేదు. అని ఈడు పడిపోవడానికి కారణం ఈడు నిద్ర కాదు, నీ కూర్చున్న చోట కరెక్ట్ కాదు. లేదు. హలో, అది అటు. నీ కూర్చున్న చోట సరైన చోట కూర్చుంటే నీ పడిపోవు. చాలా మంది పడిపోవడానికి ఉన్న కారణం ఏమండి? అక్కడ వెలుగుందండి. వెలిగిన బిడ్డలు అక్కడ ఉంది. బాగా వెలుగుతాను, వెలిగిన బిడ్డలు ఉందాను, కానీ వెలిగిన మధ్యలో ఒకడేమైంది? పడిపోయింది. రాయుడ సంఘ బిడ్డలు బాగా వెలిగినప్పుడు కొందరు ఏమంటుంది? పడిపోవడానికి కారణం పాస్టర్ గారు కాదు, ఆడు కూర్చిన చోట కరెక్ట్. కూర్చిన చోట కరెక్ట్ ఉంటే కిందకి పడదురా. స్తోత్ర కలిగిన కాదు, ఆమె స్తోత్ర కలిగిన కనుక లోక స్నేహం దేవునికి వైరం. కొందరికి ఏమడిగాను, లోపల ఉన్నది వినాలి, బయటలో ఉన్నది చూడాలి. రెండు కలిపి ఉండాలి. రెండు పక్క సుఖం. ఏసైలు ఉండాలి, మెచ్యూరిటీ పక్షం తినాలి, ఏసైలు ఉండాలి, సాగు భోజనం తినాలి, ఏసైలు ఉండాలి. ఒళ్ళంతా నగలేసుకోవాలి. అటు ఇటు ఏదైనా ఒకటి. ఇప్పుడు ఇక్కడే వచ్చినప్పుడు సూపర్, అందరు మంచి విశ్వాసాలు, ఏ భోజనం తిండదు. మెచ్యూరిటీ పక్షం ఎక్కడ నీ పల్లెటూర్లు జరిగితే ఏం ఆగుతుంది దేవుడికి తెలుసు. అక్క అంతా చెప్తా చాలు, నేను రేపు వచ్చిస్తాను. అంత కాపరా ఈ భోజనం. నీ సరి అయిన బిడ్డ ఒక జీవితం పిలవబడిన చోట ఏం చేయాలి? గద్దకూడదు. నీ పడిపో
ఎంత దూరం? రాయేసిన దూరం. రాయేసిన ఎంత దూరం అంటే అంత దూరం ఏసైతోడు కూర్చున్నారు. స్తోత్రం కాదు. ఇప్పుడు నీ ఎంత దూరం ఉన్నారు దేవుడితోని? 1 అడుగా, 2 అడుగా, 3 అడుగా, 5 అడుగా, 10 అడుగు? ఎన్ని అడుగులు అంటే మీకే తెలుసు. లేదు అడగలేదు పాస్టర్ గారు. ఆదివారం మాత్రం కరెక్ట్ దూరం. ఆదివారం మాత్రము, ఆదివారం మట్టు కరెక్ట్ దూరం. ఆదివారం తర్వాత 6 రోజు దూరం. అందరూ చెప్తున్నారంట యేసు 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 అని పిలిచారంట. యేసు ఇస్తాడంట. యేసు పిలిచే యేసు ఇస్తాడా? ఏసైకి ఆకలి దప్పి అదన్నీ ఏసైకి నీకు వచ్చిన మునువే ఆయన ఆకలి ఏటంటే తెలుసండి. ఆకలి లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు? మనుషుల దగ్గరికి వెళ్తే దొరకలేదు అనుకొని ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన కూడా అతనికి సోదరం లేదు. అంజూరు చెట్టు దగ్గరికి ఆకలితో వెళ్ళినప్పుడు చెట్టు ఏమేమి లేదు. అందుకే దేవుడి చెట్టుతో ఏం చేశాడు? సాధించిన మాట్లాడింది. సోదరం దేవుడి చెట్టుతో ఏం చేశారు? ఏం మాట్లాడింది? ఆ చెట్టుకు ఆ ఏసైకి మాత్రం తెలిసాడు. ఏసై చెట్టుకి ఏం చెప్పారు? ఏసై చెట్టుతో మాత్రం కాదు, వేరే అందరితోనే మాట్లాడారు. చెట్టుతో మాట్లాడినప్పుడు చెట్టు ఏమైంది? ఏసై చెప్పడం ఎండిపోవడం. సోదరం కలిగి నేను నాకు చెప్పిన మాట ఏమంటే ఆకలి అండి, దాహం అండి ఏసైకి కాదు తెలుసు. సోదరం కలిగిన ఈయన ఒక ప్రసంగం ఏంటంటే దేవుడికి ఇంగ్లీష్లో ఒక మనిషిని ప్రసంగం. ఆఫ్రికాలో ఏమంటే ఒక వారం అయింది, పిల్లలకి తిండికి ఏం లేదు. పాస్టర్ గారు ఏం చేశారంటే ఆదివారం చర్చికి వెళ్ళి వాక్య ప్రజలు చేసిన భార్య జీన్స్ వేసి భార్య అంటే ఆ జీన్స్ ఈ భార్యకి వేరే చిన్నది వేసచ్చు. పాస్టర్ గారికి ఏం లేదు, పాండి లేదు. అదే పాండి వేసుకొని వాక్యపరిచయం చేశారు. వాక్యపరిచయం చేసి ఏమైందంటే దేవునికి స్తోత్రం, పెళ్లికి ఆధారం లేదు ఇంటికి. స్తోత్రం. అప్పుడు ఈయన ప్రార్థన ఒకరు పుస్తకం రాశారు. ఆధారం లేదు కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు వంట చేసి ఆధారము ఇచ్చారని పుస్తకం రాశారట. అది విన్నప్పుడు ఈయన ఆ పుస్తకం పట్టుకొని యేసయ్యా నీ వంట చేసిన ఆధారం నాకు నా బిడ్డలకి ఇచ్చి నా స్తోత్రం చెప్పి పిల్లలకి చెప్పారు. ఎవరే ఈ రోజు నీకు వంట చేసిన ఆహారం దొరుకుతుంది. వంట చేసిన తెల్లవరి దొరుకుతాను చెప్పరు, రాలే. మధ్యాహ్నం చెప్పిన రాలే, సాయంత్రము రాలేదు. పిల్లలు ఆకలితో ఏమైంది? పడుకున్న భార్య వచ్చినప్పుడు ఎందుకు అయ్యా నీ పిల్లలకి ఆశ ఇచ్చాను, ఆశపరిచి మోసపరిచారని చెప్పినప్పుడు వీడికి తట్టుకోలేకపోయింది. గదిలోనికి వెళ్ళి కన్నీరు వచ్చి యేసయ్య కడిగి యేసయ్యా నా పిల్లలు ఆహారం లేకుండా ఏమైంది? ఇప్పుడు ఆకలితో పడిపోయింది, కొన్ని దినములు అయింది. ఆడిన ప్రార్థన చేసిన వెంటనే భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. అప్పుడు గాలి తుఫాను వచ్చినప్పుడు ఇడ్లీ ఏమిటి చిన్న పాక అదే మరి ఊగినప్పుడు ఆగాలవద్దు. ఈ పాక నా పిల్లల మీద నా మీద దానికోసం ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలాగే ప్రార్థన చేసి ఉండినప్పుడు కుప్పు కుప్పు అంటే ఒక శబ్దం. ఈ ఇంటి చుట్టుపక్క పడిన శబ్దం విన్నారు. పడిన శబ్దం విన్నప్పుడు భార్యకి భయపుట్టి ఏదో ఆడెళ్ళి పాత్రకి అయ్యో ఏదో పడిన శబ్దం ఉంది ఏదని తెలియదు. భార్య భర్త వచ్చినప్పుడు ఏమైందంటే ఏమంటే దేవుడికి స్తోత్రం కలిగదా. ఆ దేశంలో ఏముందంటే తెలుసా? స్తోత్రం. చెట్టు ఉందండి. చెట్టు ఏ చెట్టు? పనస చెట్టు. ఏ చెట్టు అండి? పనస చెట్టు ఉంది. స్తోత్రం. ఈ పనస చెట్టుని గాలి కొట్టి పనస చెట్టు మాత్రం ఇది ఆ కాయ ఎగిరి ఎగిరి పాటగారి ఇంటి దగ్గర పడింది. మొత్తం పండినది. అందరూ అది తీసుకొని వచ్చి తినేసి దేవుడికి స్తోత్రం చేస్తారు. ఇదొక దేవుడికి తెలుసండి ఏది ఎలాగా ఇచ్చారని ఈరోజు నా చెప్పిన మాట ఆకలి దాహం యేసయ్యకి తెలుసా? ఈరోజు దేవుడి దగ్గర నీ దూరంగా ఉందో దగ్గరికి రా.
చిన్న స్మోల్ రాయి కాదు, ఆ రాయి చిన్న స్మాల్ వేసేటంత చిన్న దూరం స్మోల్ మందు కొట్టి అంత దూరం అది కొందరికి మందే ఏసైకి వాళ్ళకి అలవాట్లేదు కదా. ఎవరు తెలియలేదు కదా, కొంచెం తాడుతారు కదా, నీ తెలియలేదు. రెండు కన్ను నీ అనకలుంది, ఆయనకి నీకుంది, నాకు ఉంది కన్ను. నేనక దగ్గర తెలుసుకొని చెప్తున్నా స్మోల్. దేవుడు నిన్ను మెడ పట్టుకోవడానికి సమయం అయింది. ఇప్పుడు చేతులు తాడు కొంచెం విడిచిపెట్టారు కానీ దగ్గరికి లాగుతుంది. అదేమండి, ఆ దూరం యేసయ్య దగ్గరికి రావడానికి అడ్డుగా ఉన్నది చిన్న పెద్ద గ్లాస్ దూరం. కొందరికి బగ్గు, కొందరికి రాలే. యేసయ్య దగ్గరికి రావడానికి మందు సారాయం కాదు కదా. ఇప్పుడు 250 చిన్న బోటులే. ఐదారు కలగలరు ఒక బోట్లు రోడ్లు కనబడింది. 90 సంవత్సరం దేవుని దగ్గరికి రావడానికి దూరం అయ్యేది. హలో, ఎందుకు దేవుడి పడలేదు? ఇప్పుడు దేవుని సన్నిధికి సరిగా రాలేదు. ఏదో ఒక్క రాయి ఉంది నీ దగ్గర. నేను చిన్న మాట కూడా చెప్పి ముగిస్తున్నానండి. రెబెక్క మేకలకి మేపి ఎక్కడి దగ్గరికి? బావి దగ్గరికి వచ్చి. అదే ఆదికాండం 29 అధ్యాయం బావి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందండి? మేకలకి నీళ్లు తాగకుండా అట్టిగా ఒక రాయి. అవునా? 29 మొదటి చూడరా. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంలోకి వెళ్ళాను. అతడు చూసినప్పుడు పొలంలో ఒక బావి కనబడేది. అక్కడ దాని యొక్క గొర్రెల మందలు మూడు పడుకొని ఉండేను. కాకుండా మందుల బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండేను. అక్కడికి మందులన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి, ఎందుకు ఈ మేకల మందు మన నీళ్లు తాగలేదు? పొర్లించేవాడు ఎవడూ లేడు. స్తోత్రం స్తోత్రం వచ్చిందిరా. కొన్ని మేకలు ఇప్పుడు నీళ్ళు తాగడానికి ఆశ ఉంది. ఏముంది? స్తోత్రం. తిరుగుతున్నారు. బావి చుట్టుపక్క ఏమవుతున్నారు? తిరుగుతున్నాయి. అమ్మా, ఆ రాణి వలన నీ సరి అయిన రీతి ఏం చేయలేదు, తాగలే. ఈ రోజు ఏం చేయాలి? పొరలించండి నీ దాహం తీర్చడానికి. ఆ రాణి రాత్రి యేసు నామముని పగలే చేయాలి. పొరలించాలి. నేను మాట ముగిస్తున్నారు. స్తోత్రం. యేసయ్య దగ్గరికి రాకుండా ఒక రాయి అక్కడ దూరం ఉన్నారు. స్తోత్రం. నీ తోటాన్ని చెప్పడానికి సమయం లేదు. స్తోత్రం. లేకపోతే పోనండి. స్తోత్రం కలిగిన ఈ తోట మీరు మోసపరిస్థితి జరుగుతున్నది. ఈ తోట మీరు ఏం జరుగుతున్నది? మోసం. ఏంటి? ఎలాగ మోసం చేశారు యేసయ్యకి? ప్రార్థన చేయడం కాదండి అమ్మా. ఇస్కరియోతు యూదా గారు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశారు? ముద్దు పెట్టి యేసయ్య దగ్గరికి వచ్చి ముద్దు పెట్టి ఏం చేశారు? యేసయ్యకి శత్రు చేతులు అప్పగించారు. వేదన కలిగిన తోటములందరూ విడిచిపెట్టిన చోటలు, ఆమె శిష్యులు వేరే స్థలములు కూర్చున్న చోటలు యేసయ్యకి మోసపరచడానికి 12 మందిలో ఒక్కడు ఆడు సిద్ధపరిచారు. ఈ తోటములు ఏముంది? మోసం జరిగిన తోట. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మోసం మాత్రం కాదండి. హలో, మోసపరిచిన మాత్రం కాదు. అప్పుడు పీతరు గారి కత్తి పట్టుకొని ఏం చేశారు? నరికిన చోట మీద తీరలేదు. నరికిన గదసమైన తోటం. ఇక్కడ నేను నరకడం మాత్రం కాదండి, అది బాగుపరిచిన. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఎవరు నరికారు? పేదలు నరికారు. మొదటి అపోస్తులు గారు నరికారు. మొదటి అపోస్తులు ఎవరండి? పీతరు ఏం చేశారండి? మహాజాతకుడు తలకి నరికేది. ఎక్కడ తగిలింది? చెవుకే తగిలింది. స్తోత్రం. అలా నీకు కత్తి వాడడానికి తెలియదు, చాప పట్టుకోవడానికి కత్తి చేయడానికి తెలిసారు కాబట్టి మనుషుడు తలకాయ నరకడానికి నీకు తెలియదు. తెలియలేని వాడు
కానీ యేసయ్య వెంటనే చెయ్యి తీసుకొని ఏం చేశారు? స్తోత్రం. ఇక్కడ వేదన మాత్రం కాదండి, నరికడం మాత్రం కాదు, మోసపరిచిన మాత్రం కాదు, నిన్ను బాగుపరిచిన, నిన్ను స్వస్థపరిచిన తోటకు ఈరోజు తోట లోపలికి రాలా. నిన్ను ఎక్కడ గాయపరిచుందో నీ హృదయములు, నీ జీవితములు ఎవరైనా గాయపరిచిన తోట ఉంటే ఈరోజు బాగుపరచడానికి యేసయ్య వచ్చిందా? అందరూ ఒక్క నిమిషం దేవునికి సన్నిధిలో సమర్పించుకుంటాం. చెప్పబడిన వాక్యాన్ని ఒక్కసారి దేవునికి సన్నిధిలో అప్పగించుకుందాం. ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. ఒక నిమిషం సమర్పించండి. గెత్సేమనేలో ఆయన ఆడించడానికి తయారు చేస్తున్నా నిన్ను